Welcome to the debate. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన రియాక్షన్స్ ఇంకా ఏపీని కుదిపేస్తూనే ఉన్నాయి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ పరువుని తానే బజారును వేసుకున్నాడు. ఇప్పటికే తల్లిని, చెల్లిని, కజిన్ సిస్టర్ని అందరినీ బయటకు పెట్టి ఎంత అలరయ్యాడో. ఇప్పుడు ఏదో పెద్ద మంచితనానికి లేని మంచితనాన్ని ఆపాదించుకునే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యాడనేది ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఈ చుట్టుపక్కల అంతా కూడా కోడే కూస్తూ ఉంది. అయితే ఒకసారి మనం చర్చలకు వెళదాము. నిన్నటి సంచలనం, మొన్నటి సంచలనం, ఇవాళ సంచలనం పేర్ల పార్థసారథి రెడ్డి గారు, రాజారెడ్డి గారి హత్య కేసులో అప్పట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథి గారు బాగా పరిచయస్తులే కదా ఇప్పుడు అందరికీ. ఆయన లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. పార్థసారథి రెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్, బాగుండదా? బాగానే ఉన్నాను, కానీ నాకు కొంచెం బాధగా ఉందండి. చెప్పండి సార్. మీరు నాకు మొన్న అబద్ధం చెప్పారు. ఏ విషయం సార్? రాజారెడ్డి అట్టాంటోడు, ఇట్టాంటోడు, ఫ్యాక్షనిస్టు, ముఠాకోరు, క్రూరుడు, దుర్మార్గుడు అని చెప్పారు. కానీ కట్టుబడి ఉందా సార్? మరి మీరు కట్టుబడి ఉన్నానంటున్నాను, కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు సాక్షిలో ఏం రాసినాడు ఇవాళ? చీకటి మింగిన సూర్యుడు, పేదవాడి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు, రాజీ అన్నది ఆయనకు తెలియదు, ఎందరి సమస్యలో ఎంతో చాకచక్యంగా పరిష్కరించేవాడు, పేదల కోసం ఎదురొడ్డి పోరాడేవాడు, యువకుడు, అప్పట్లో గూండాయిజానికి ఎదురొడ్డి నిలిచిన ధీరుడు, యోధుడు అని రాశాడు ఆయన. మీ దగ్గర గూండాయిజం ఉందా, ఫ్యాక్షనిజం ఉందా నాకు తెలియదు సార్. భూమన కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి పాదదాసుడు. అంటే పాదదాసుడు, అచ్చా, వందిమాగతుడు, ఒక బూట్లు నాకే కుక్క. అది కూడా తక్కువే అతనికి. పేదవాళ్ల కోసం పోరాటం చేయడము, ఎరికల ఇండ్లు, ట్రైబల్స్ ఇండ్లు పగలగొట్టడము, దుంపనాశనం చేయడము, 16 లక్షల లెక్క చోరీ చేయడము, వాళ్ళ వస్తువులన్నీ కాజేయడము, అది పేదవాళ్ల కోసం పనిచేయడమా? వెంకటనరసయ్య గారు దాంతో భాగస్వామిగా పోయి వెంకటనరసయ్య కూనీ చేసి ఆ కూనీ కేసులో రౌడీ షీటర్ గా రిజిస్టర్ అయ్యి ఎన్నో బైండ్ ఓవర్ కేసులకు గురయ్యి ఎమర్జెన్సీలో మీసా కింద అరెస్ట్ అయినారు. ఏమన్నా ఆ రోజు ఇందిరాగాంధీ చేసే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి లోపలికి పోయినాడు అనుకున్నారా? పెద్ద కొడుకు జార్జిరెడ్డి అట్లాగే ఉంది, ఆయన రాసింది అయితే అట్లాగే ఉంది. మరి కోడూరులో తన అరాచకాలు, అక్రమాలు, మైనింగ్లు జరగనీలేదని చెప్పి కోడూరు బత్యాల చెంగల్రాయని సహచరులను 18 మందిని చంపినాడు. అందులో చెంగల్రాయని తమ్మునప్పుడు లారీలతో గుర్తించి విచక్షణారహితంగా చంపినాడు. ఇది పేదవాళ్ల కోసం పనిచేసే వ్యక్తి జీవితమేనా? సిగ్గుండాల కడుపులేకి అన్నం తింటే ఒక క్రూరుని, ఒక నీచుని, ఒక మానవ మృగాన్ని పట్టుకొని ఈ విధంగా పొగడ్డం. వాళ్ళ ఎలక్షన్ కోసం బాంబులు తయారు చేస్తా ఉంటే వాళ్ళే అనేక మంది 10ల సంఖ్యలో తీవ్రమైన గాయాల పాలైనారు బాంబులు ప్రేలి. వాళ్ళని అందరినీ తీసుకుపోయి కాతిరెడ్డిపల్లె లోతు గనుల్లో వీళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసే డబ్బు ఖర్చు అవుతుంది, ఒకవేళ బతికే ఎవిడెన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళను కాతిరెడ్డిపల్లె లోతు గనులు ఉంటాయి, అక్కడ ముగ్గురాయి గనులు లోతుగా ఉంటాయి, ఒక మంచి పోయినాడంటే తీలేరు ఎవరు, ఆ గనుల్లో వేసినాడు. ఇదంతా పేదవాళ్ళ కోసం పనిచేయడమా? కానీ బాగా మృదు స్వభావం అంట కదా, చీమకు కూడా హాని తలపెట్టలేనంత మృదు స్వభావి అని అర్థం వచ్చేలా రాశారు. 1960 ట్రైబల్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఊసన్నను మర్డర్ కేసులో ముట్టాయి. ఊసన్న సంచార జాతులను చంపడము ఈయన పేద ప్రజల కోసం పనిచేయడమేనా? నాకు ఒక విషయం అర్థం కాలేదు ఆయన రాసిన దాంట్లో. ఒక విషయం అర్థం కాలేదు ఏంటంటే, రాజారెడ్డి మంచితనాన్ని దాచి అసత్య ప్రచారాలు చేశారు గాని ఆయన ఏనాడు భూదందాలు చేయలేదు. నిజంగా భూ ఆక్రమణకు రాజారెడ్డి పాల్పడి ఉంటే ఈ రోజు సగం తిరుపతి ఆయన కుటుంబం చేతుల్లో ఉండేది అని రాశారు ఆయన. ఈరోజు కడప జిల్లా కదా, తిరుపతి ఎలా ఉంటుంది? తిరుపతికి ఏం సంబంధం?
రూపాయలు ఎస్టేట్ లో ఆ 2 ఎస్సీ ఎస్టీ భూములు కదా 1000 ఎకరాలు ఏ విధంగా సంపాదించినారు రాయారెడ్డి? వాళ్ళ ఆయన వైఎస్ కొండారెడ్డి ఏమన్నా కోటీశ్వరుడా, ఏమన్నా జమీందారా, లేకుంటే ఏమన్నా రాజా కాదా? ఏం లేదా వీళ్ళకి? పేదవాళ్ళ బాగా ఊటికి జరిగేది కాదు సార్. ఓకే. పరపనూరు నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న కాంట్రాక్టులు, డొక్కు పనులు, డోలు పనులు, రౌడీజము, వాళ్ళను వీళ్ళను ఏడిపించుకొని తినడము తప్ప వాళ్ళ కుటుంబ నేపథ్యమే రౌడీజం, ఇతరులను వంచి బతకడం. ఇట్లా వాళ్ళను పొగిడే కుక్కలు ఒక భూమన కరుణాకర్ రెడ్డే కాదు, అనేక మంది ఉంటాయి. ఇప్పుడు తాడిపత్రి, ధర్మవరం చీనీ చెట్లతో కలకల్లాడతాయి. ఆ ఏరియాలంతా ఘర్షణలు పెట్టి, గ్రామ కక్షలు పెట్టి కొన్ని వేల చెట్లు కొట్టేసేదానికి, కొన్ని 10 మంది చచ్చిపోయేదానికి రాయారెడ్డి కారణం కాదా? మీరు చెప్పాలి, ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు రాశారు, ఇప్పుడు వింటున్నారు టీవీలో. చెప్పండి. ఇది పేద ప్రజల కోసము పనిచేసే వ్యక్తి చేయాల్సినటువంటి పనేనా అని నేను అడుగుతున్నా. అయితే ఒక మాట చెప్పండి, వేముల దగ్గర రాజారెడ్డిని కిరాతకంగా పాశవికంగా చంపింది పాతసారదే. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే ఇది జరిగింది. ఈ హత్యా రాజకీయాల ఫలితం ఓ మంచి మనిషి మరణం. అది ఆయన రాసింది. 100% అబద్ధం సార్. నన్ను నా ముక్కలుగా రాయారెడ్డికి సంపకమని చెప్పి ఎవరు పర్మిషన్? అది రాయలేదు. పాతసారథి రెడ్డిని 26 కత్తిపోట్లు పొడిచింది ఎవరనేది రాయలేదు కరుణాకర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి నేను తెలుగుదేశం పార్టీని ఆ సిద్ధాంతాలకు ఆకర్షిస్తున్నాయి. తెలుగుదేశంలో చేరి 95లో పనిచేశా. 96లో రాజశేఖర రెడ్డికి 3 చెరువుల నీళ్లు ముక్కులతో రాసినాం. ఓటమి అంచు చూపించినాం. కొడుకు ఓటమి తట్టుకోలేక నన్ను ముక్కలుగా 26 ముక్కలు నరకడము పేద ప్రజల కోసం పనిచేయడమేనా? మళ్ళీ సంపూర్ణం అంటే వాళ్ళ మాదిరి దొంగకు నీళ్లు కిరాయత్తులు పెట్టి చేయలేదు. నేను నా ప్రాణం తీస్తారు వాళ్ళు అని చెప్పి నా కుటుంబీకులు, నా బంధువులు తెగింపుతో రాయారెడ్డి ఆ రోజు హత్య చేశారు. జరిగింది. అవునవును, అది రికార్డ్స్ లో ఉంది కదా. మీ మీద జరిగిన హత్యాయత్నం ఎంత భయంకరంగా చేశారో. మీరు చచ్చిపోయారని కదా వదిలేసిపోయారు, లేకపోతే ఇంకా నరికేవాళ్ళు. మీరు చచ్చిపోయారు అనుకుని వదిలేసిపోయారు. నేను కోలుకునేదానికి ఇప్పటికి కూడా నాకు చేతులు మై ఫింగర్స్ నాటి వేళ్ళు ఎంత కండు లేని కబర్ల గుడ్డోడా, ఏమన్నా దుర్పరాష్ట్రుడా భువన కరుణాకర్ రెడ్డి? అసలు మిమ్మల్ని ఒకసారి నేను వేరే రకంగా కలుద్దాం కానీ, అయితే ఇక్కడ ఇంకొక వాక్యం రాశారు ఆయన. రాజారెడ్డి ధీరోదాత్తుడు, తన వారికై నిలబడిన వీరుడు, వీరుడు చనిపోడు చంపబడతాడు. ఈ వాక్యానికి మీరిచ్చే మీ స్టైల్ ఏంటి రిప్లై? వీరుడు ధీరోదాత్తంగా గుండెలు ఎదురు పెట్టి నిలబెడతాడు. అతను చేసిందన్నీ కిరాయి హత్యలు, బీదోళ్ళ ఎరికలలో ఇల్లు పగలగొట్టడం, ఓడూరులో ఇతరుల నోటికాడ కూడా వాళ్ళ నోట్లో ముద్ద తీసుకొని తినేటందుకు ఇతరుల గనుల్లోకి రాయి దొంగలించడం, లారీలు. ఇది పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి చేయడమేనా? చూడాలి మరి కరుణాకర్ రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తాడు మీకు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అదేంటంటే మీరు అందులో ఈ యువతరం కోసం, ఇప్పుడున్న జనరేషన్స్ కోసం వీళ్ళ చరిత్ర, వీళ్ళు చేసిన అరాచకాలు తెలిసే విధంగా రాష్ట్రమంతా పర్యటించి అందరిని ఎడ్యుకేట్ చేస్తామన్నారు కదా. ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే వైఎస్ జగన్ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో యువతనంతా మత్తుకు బానిసం చేశారు. అవును, గంజాయి, డ్రగ్స్. ఎలిమెంటరీ స్కూల్ కు పోయే పిల్లలు కూడా బాధాకరం. వింటేనే కళ్ళల్లో నీళ్లు కాదు రక్తాశ్రువులు స్రవిస్తాయి. అవును, ఎక్కడ చూసినా గానీ చిన్న పిల్లలు సార్ 12 ఏళ్ళు 11 ఏళ్ళు లేరు మత్తు మందులకు, డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయినారు. అవును, రాబోయే తరం అంతా మత్తులో జరుగుతాయి ఆంధ్ర రాష్ట్రం అంతా. దాన్ని ఖండించాలంటే, జగన్ అన్యాయాన్ని ఖండించాలా, ఇలాంటి దుర్మార్గాలంటే సమరబేరి మోగించాల్సిందే. ఈ రాష్ట్రంలో యువతను కాపాడాలంటే, యువతకు ఇల్లు చేసిన అన్యాయాలని తెలియజేయాలంటే, న్యాయం కోసం, ధర్మం కోసం సమరశంఖం పూరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఒక్కరైనా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగన్ రెడ్డి కుటుంబం యొక్క బాధితులు అందరు కలిసి చేస్తారా ఈ క్యాంపెయిన్?
అందరినీ కలుపుకుంటాం సార్. రాజశేఖర రెడ్డి కుటుంబంతో బాధలు పొందాలను ప్రతి ఒక్కరిని ఈ స్టేట్ లో. ఓకే, సో వైఎస్ కుటుంబ బాధితులు అందరూ కలిసి ఇది మొదలు పెడతారనమాట. మొదలు పెట్టాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అది ఇవాళ చీకటి మింగిన సూర్యుడు అని సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారితో లేదా కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఆయన రాజారెడ్డి గారిని ఒక పోరాట యోధుడుగా, లేకపోతే ఒక సమర యోధుడుగా, మృదు స్వభావిగా, పేదల పెన్నిదిగా, రకరకాల విశేషణాలతో ఆయన రాసే ప్రయత్నం చేశారు. ఇటు చూస్తేనేమో పార్థసారథి రెడ్డి అది క్రూర మొగం లాంటి వాళ్ళు ముగ్గురు, ఆ కుటుంబం అంతా వాళ్ళందరూ అని చెప్పి ఆయనని రాజారెడ్డిని చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు దారుణంగా కత్తులతో నరికి చచ్చిపోయాడని వదిలేసిపోతే అప్పుడు పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తే ఆల్మోస్ట్ చనిపోయిన వాడు బతికిన వ్యక్తి ఇప్పటివరకు మనతో మాట్లాడిన పార్థసారథి రెడ్డి. సో అది క్లారిటీ కోసం అడిగాను. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు రాజారెడ్డి గారి గురించి ఏమి రాశారో, ఆనాటి జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళు, ఆ జిల్లాకు చెందిన వాళ్ళకి చాలామందికి ఆ కుటుంబ నేపథ్యం కానీ, అప్పుడున్న ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, మైనింగ్ గొడవలు కానీ, ఎవరు మైన్లు ఎవరు లాక్కున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసైన్డ్ భూములు ఎవరి చేతుల నుంచి ఎవరి చేతిలోకి మారినాయి, రాజకీయం ఒక కుటుంబం చేతిలో కీలుబొమ్మలాగా ఎలాగా మారిపోయింది రాజకీయం, రాయలసీమంతా మేమే అని ఎలా నడిపించారు, ఇవన్నీ మాట్లాడడానికి అప్పటి జర్నలిస్టులు, ఆ జిల్లా నాయకులు. మనతో ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే మరో సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పోలా గారు ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా సీనియర్ నాయకులు రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ రియాక్షన్స్ యొక్క సీరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. మీ పార్టీ కానీ లేదా వైఎస్ కుటుంబ ప్రత్యర్థుల నుండి ఎవరైనా కానివ్వండి చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు కదా. ఏంటి మీ రియాక్షన్ ఏంటి? కడప జిల్లా సీనియర్ నాయకుడిగా ఉన్నారు మీరు, మీ రియాక్షన్ ఏంటి దాని మీద? ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద వాళ్ళ పార్టీ వాళ్ళే పూర్తి నిరాశ నిస్పృహలకు పోయినారు. అవునా? ఓకే, ఏంటి మాట్లాడుతున్నాడు ఈయన అని. ఓ రోజు మావిగన్ అంటాడు, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి మీద హత్య రాజకీయాలు. అసలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తప్ప ఆయనకి ఏమీ తెలియదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మీద కూడా హత్య రాజకీయాలు, హత్య ఆరోపణలు ఆయన మీద చేస్తాడు. పూర్తిగా నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించినట్లుంది. ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మా విగన్ను ఈ విగన్ను, ఇటలీ వర్డ్స్, ఆ వర్డ్స్, ఈ వర్డ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఎవడో ఒకడు కలుపుతాడు, ఏదో చేస్తాడు, ఓహో ఇది బాగుంది అంటాడు, అది మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆ ప్రెస్ మీట్ చూసారో లేదో, ఆ పేపర్లు పెట్టుకున్నాడు, తిప్పుతున్నాడు, ఎవడో స్క్రిప్ట్లు రాయించాడు, ఈ కొత్త స్క్రిప్ట్లు హత్య రాజకీయాల మీద. అసలు హత్య రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే నిజంగా దయాలు వేదాలు వర్ణించినట్ట. ప్రజలు ఏమనుకుంటారు నేను ఈ మాట్లాడితేనే ఆలోచన లేకుండా ఏది కావాలంటే అది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకుంటా ఉండా. సజావుగా పరిపాలన జరుగుతా ఉంది, అన్ని బాగున్నాయి, రాష్ట్రం బాగుంది, సంక్షేమం బాగుంది, పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి, అన్ని జరుగుతా ఉంది, ప్రశాంతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది. ఈ తరుణంలో ఏదో ఒకటి వేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రం నిరాశ లేకపోయినారు పూర్తిగా. ఇంకా ఈ కడప జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, అసలు రాజారెడ్డి గారితోనే రాజకీయాల్లో హత్యలు మొదలైనవి కడప జిల్లాలో. కోడూరులో మంగంపేట మైన్స్ లో వెంకట నర్సయ్య అనే వ్యక్తిని హత్య చేసి దగ్గర నుంచి ఆ రోజు ఆర్థికంగా వెంకట సుబ్బయ్య కాదు, వెంకట నర్సయ్య అనుకుంటా, నర్సయ్య, ఆయనను చంపిన రోజు దగ్గర నుంచి ఆ మైన్స్ దోచుకునే సమయం నుంచి ఆ తర్వాత ఆర్థికంగా డబ్బు తీసుకుని వచ్చి పులివెందల్లో రాజకీయాలు మొదలుపెట్టి
పులివెందల్లో ఎవ్వరూ నాకు అడ్డం ఉండకూడదని అక్కడి నుంచి మొదలు పెట్టాడు హత్య రాజకీయం. మీరు లింగాల మండలం గాని, సింహాద్రిపురం మండలం గాని, కొన్ని మండలాల్లో పోతే ఇక్కడ పూర్తిగా ఫ్యాక్షన్ విలేజెస్ లో ఒక వర్గాన్ని పూర్తిగా అణిచివేసి నరికేసేశారు. కిరాయి హంతకులను పెట్టి వాళ్ళ తాత రాజారెడ్డి. ఆయన గురించి మహాత్ముడు అని చెప్తాడు ఈయన. అదే కదా ఆయనను పార్థసారథి రెడ్డి గారు నిస్సిగ్గుగా భయం లేకుండా నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆయన నన్ను చంపబోయినారు, నన్ను చంపుతారు, నేను చచ్చిపోయినా అనుకొని నన్ను పడేసిపోయినారు, నేను బతికినా దేవుని దయ వల్ల, నేను బతికున్నాను కాబట్టి ఇంక నేను మళ్ళా ఉంటే నన్ను చంపుతారని తెలిసి నేను చంపేసిన అన్నాడు. ఒప్పుకున్నాడు అతను, మా వాళ్ళు చంపేసినారు అని రాజారెడ్డి గారిని. అయితే ఇక్కడ ఒక అందరికీ తెలియని విషయం ఉంది. ఆయన రాజారెడ్డి గారు బతుకుంటే అందరినీ రాజారెడ్డి గారు చంపేస్తారని నేను చంపినానని కూడా ఒకటి రెండు సందర్భాల్లో నాతో కూడా అన్నాడు. మొన్న కూడా అన్నాడు అందరినీ చంపేస్తాడేనా, ఆయనే చంపేస్తే ఇంక అందరు ప్రశాంతంగా ఉంటారని. అంటే ఒక భయము లేకుండా నిజాయితీగా తప్పును తప్పు చేసినట్టు ప్రజల కోసం, సమాజం కోసం ఇటువంటి వాళ్ళను చేయాల్సి వచ్చిందని చెప్పి ఒప్పుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి డ్రామా ఆడుతున్నాడంటే, రాజకీయాల్లో కూడా నిజ జీవితంలో డ్రామాలు ఆడే రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం మనం. వివేకానంద రెడ్డి గారి హత్య రాష్ట్రం తెలుసు, దేశం తెలుసు, ఆయన కుటుంబం అంతా తెలుసు. ఈ హత్య గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఎవరు చంపారో తెలుసు. తెలిసినా కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటాయి కదా, 5 సంవత్సరాల్లో ఆ కేసు ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు కేసు చేయలేకపోయినావు? నీకు తెలిసి ఎవరు చేసింది? నీ కుటుంబ సభ్యులు నీకు తెలిసే చేసినారని చెప్పి వీళ్ళంతా కూడా రకరకాల వాంగ్మూలాలు ఇచ్చారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో రకరకాలుగా రాశారు, వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా పెట్టారు. అంత పెద్ద హత్యాకాండను కూడా ఇంకొకరి మీద తెలివిగా వేయడం అంటే, ఆయన నటిస్తున్నాడా, తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా, ఇంకా అది మానసిక వైద్యుడే చెప్పాలి. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ సత్యమూర్తి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నాడు అనేది ఒకటి అనుమానం వ్యక్తం చేశారు. నాకు ఒక మెసేజ్, ఒక ఆయన ఒక మెసేజ్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే, ఒక రకంగా నన్ను కూడా నెగిటివ్ అని మాట్లాడారు. ఎందుకండి అనవసరంగా ఆయన్ని మీరు చూపించి మాకు లేని ఇరిటేషన్ తెప్పిస్తున్నారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, అతన్ని ఎందుకు మీరు చూపిస్తారు అని ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఎందుకు అని అంటే, ఆయన ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి పనికిమాలిన సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడేది ఎందుకు అని అంటే, రాజకీయం గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, తన చుట్టూనే తిరగాలి చర్చ. ప్రభుత్వం చేసే ఏది జనంలో చర్చ జరగకూడదు అనే అందుకోసం ఇటువంటివి పెడతా ఉన్నాడు. మీరెందుకు అవి టేకప్ చేస్తారు అని అన్నాడు. కానీ ఆయన అన్నాడు కదా అని చెప్పి చూస్తూ ఊరుకోలేం కదా. ఏం రాశాడు భువన కరుణాకర్ రెడ్డి గారు, ఇప్పుడు చూసి చీకటి మింగిన సూర్యుడు అంట. మరి రాజారెడ్డి గారి గురించి శ్రీనివాసరెడ్డి గారు, పార్థసారథి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఏమో ఆయన నరరూప రాక్షసుడు అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళ ముందు తరం కూడా మాట్లాడారు. సో దీని మీద మీ విశ్లేషణ చెప్పరు. ఇప్పుడు మనం ఇటువంటి విషయాలు మీడియాలో ఉన్నాం కాబట్టి చర్చించక తప్పదు. ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద డిస్కషన్, డిబేట్ పెట్టాల్సిందే. ఎందుకు పెట్టాలి అంటే, ఒక వ్యక్తి చరిత్రని వక్రీకరిద్దాము అని ప్రయత్నం చేస్తున్నప్పుడు చరిత్ర తెలిసిన వ్యక్తులు సైలెంట్గా ఉంటే అది చాలా పెద్ద నేరం కిందకు వస్తుంది. అంటే ఒక ఫ్యాక్షనిస్టుని ఇక చీకటి మింగిన సూర్యుడు అని చెప్పి ప్రచారం చేసుకుందాము అని ఒక కుట్రపూరిత రాజకీయానికి తెరలేపినప్పుడు ఆయన చీకటి మింగిన సూర్యుడు కదయా, సూర్యుడు మింగిన చీకటి అని చెప్పాలి కదా. అది చెప్పకపోకుండా మనం మామూలుగా ఏమండి రాజకీయాలు ఇట్టగే ఉంటాయండి అని మనం నిర్లిప్తంగా ఊరుకున్నాం అనుకోండి, వీళ్ళకి కావాల్సిందే అది. వీళ్ళకి ఎంత భయంకరమైన ఒక క్రిమినల్ నేరస్తుణ్ణి, అంటే వైఎస్ రాజారెడ్డి అనే ఒక నేరస్తుణ్ణి ఇంత సాఫ్ట్ గా స్వాతంత్ర సమర యోధుల్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే అదే చేస్తున్నారు. మరి స్వాతంత్ర సమర యోధుడా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారో
మన కళ్ళ ముందర కనపడుతూ ఉంటే మనం చెప్పకపోతే ఎలా? మీరు దీని గురించి డిబేట్ పెట్టకపోతే ఎలా? ఇది చాలా జుగుప్సాకరమైన సబ్జెక్టే, అందులో డౌటే లేదు. కానీ తెలియాలి కదా, ఈ తరానికి తెలియాలి కదా. ఇవాళ సాక్షి పేపర్లోనో లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో ఈ జనరేషన్ వాళ్ళు కనుక వింటే అమ్మ నిజమే కావాలనుకుంటారు కదా. చరిత్ర తెలియదు కదా. వైఎస్ రాజారెడ్డి గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడో ఆ హత్య జరిగిన రోజు వింటే, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి విన్నాడో వాళ్ళ నాన్న మాట విన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఫ్రాక్షనిస్టు రాజకీయాలకి బలైపోయాడని చెప్పాడు తండ్రి గురించి. అంటే ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డికి కూడా ఇది తెలుసు, ఎప్పటికైనా ఫ్యాక్షన్ రాజకీయాలకే బలైపోతారు అని ఆయన చాలా సార్లు చెబుతూనే ఉన్నాడు. అట్లాగే జరిగింది, నేను చాలా సార్లు చెప్పాను, అట్లాగే జరిగింది అని రాజశేఖర్ రెడ్డి ఆ రోజు అంటే ఒక రకంగా ఏడుస్తూనే చెప్పాడు. అది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్. ఆ తర్వాత తన తమ్ముణ్ణి అంటే వివేకానంద రెడ్డిని ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ నుంచి దూరంగా జరుపుకున్నాడు. ఆఫ్ కోర్స్ వివేకానంద రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు కాదు, కుటుంబ ఫ్యాక్షనిజానికి బలయ్యాడు, అది వేరే విషయం. అంటే మీరు వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి కార్లలో తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. చంపించిన వ్యక్తి అంతకన్నా పెద్ద కార్లలో తిరుగుతున్నాడు కదా, చట్టసభలో తిరుగుతున్నాడు కదా, చట్టసభల్లోనే తిరుగుతున్నాడు కదా. మరి అది చెప్పవా? అది చెప్పాలి కదా. పైగా ఈ చంపిన వ్యక్తి కారులో తిరుగుతున్నాడు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతను ఓపెన్ అయిపోయాడు కదా, ఫ్రీ అయిపోయాడు. మనకి తెలుసు వికే గారు, మనం రాయలసీమ రాజకీయాలు అంటే ఈ ఫ్యాక్షన్ కుటుంబాలలో ఎవరైనా ఒక వ్యక్తిని ఫ్యాక్షనిస్టులు వచ్చి వేసేస్తే అతని భార్య బొట్టు కంటిన్యూ చేస్తుంది, జుట్టు ముడి వేయకుండా తిరుగుతుంది, ఆ ప్రాణం మళ్ళీ ఆ అవతల వాడు ప్రాణం చంపినవాడు చచ్చేంత వరకు. వైఎస్ రాజారెడ్డి చనిపోయిన తర్వాత దాదాపు అన్ని గ్రామాల్లో వాళ్ళు బొట్లు తీసేశారు, జుట్టు ముడేశారు. అంటే ఎంత మంది అప్పటి వరకు వెయిట్ చేశారన్నమాట, వెయిట్ చేశారు రాజారెడ్డి ఎప్పుడు పోతాడా అని. ఇవన్నీ కఠోర వాస్తవాలు. ఇవన్నీ అంటే నాకు కూడా చెప్పడం ఇష్టం లేదు, కానీ ఏంటి అంటే మొన్న డిబేట్ లో ఫస్ట్ డిబేట్ లో వచ్చిన ఇవన్నీ అంటే నేను చెప్పారు. అంటే నేననే పాయింట్ ఏంటంటే ఇవన్నీ తెలిసిన వ్యక్తులైనా సరే మనం అటువంటి నీచమైన విషయాల గురించి మాట్లాడడం, కానీ ఆ నీతి చరిత్ర తెలియాలండి. కానీ జగన్మోహన్ రెడ్డి మనల్ని మాట్లాడేలాగా చేస్తున్నాడు. సింపుల్ రైట్. విక్రమ్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ ఎవరైనా ఎదుటి వాళ్ళని మోసం చేయకుండానో లేకపోతే ఎదుటి వాళ్ళకి 4 మాయ మాటలు చెప్పకుండానో ఏదో రకంగా చేయకపోతే వీడి ఎదుగుదల ఉండదు. అంతవరకు కొంతవరకు మనం ఓకే ఏదో ఎదగడం కోసం చెప్తున్నాడే అనుకోవచ్చు. కానీ తనను తానే మోసం చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా కనపడుతున్నాడు. దాన్నే హిపోక్రసీ అంటాం కదా మనం. హిపోక్రసీకి నెక్స్ట్ లెవెల్ అనుకుంటా ఇది. ఆయన తన కుటుంబాన్ని ఏదో మంచి కుటుంబం అని, వాళ్ళ తాత సమరయోధుడు, స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టున్నాడు, గతంలో ఒకసారి అన్నట్టున్నాడు, స్వాతంత్రం కోసం పోరాడేదనే ఒక మాట గతంలో అన్నట్టు గుర్తు నాకు. సో ఈ రకమైనది ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి గారు, మరి ఆయన ఇంత చదువుకున్నవాడు, మరి ఎందుకింత ఇదయ్యారు. పార్థసారథి రెడ్డి గారు కూడా మీరు విన్నారు. ఈ టోటల్ దీని మీద పరిచయం కూడా ఉంది. పార్థసారథి రెడ్డి ఉంది కదా, మీ ఘాట్లు ఉంటాయి నాకు తెలుసు. అవును, నేను అందుకని అన్నాను షర్ట్ ఇప్పిద్దామని అనుకున్నా, కానీ ఫోన్ లో చెవులు ఎన్ని నరికుంటాయి. 26 సార్లు నరికారంట. మరి అది ఎంత మొండి ఘటమో బతికాడు. నరికి గోడ మీద పడి చచ్చిపోయాడని చెప్పేసి వదిలేశారు. పడిపోయాడు గోడ నుంచి దుక్కి. ఏంటంటే పార్థసారథి రెడ్డి చాలా చదువుకున్నవాడు, చాలా మంది లాయర్ కదా, లాయర్ ఎల్బీ చేసినాడు, చాలా చదువుకున్నవాడు. అవునట. మీకు ఇంకో విషయం చెప్పాలా వెంకటకృష్ణ గారు కూడా చెప్పండి. 2005లోనో 2006లోనో సింగిల్ విండో ఎలక్షన్లు జరుగుతున్నాయి రాష్ట్రం అంతా. అప్పట్లో సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశాడు, 99లో చేశాడు, 2004లో కూడా చేసి ఓడిపోయాడు.
ఈ సింగిల్ విండో ఎలక్షన్స్ జరుగుతా ఉంటే వేల్పుల అనే ఒక గ్రామంలో, వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో ఎలక్షన్ జరుగుతా ఉంటే ఆ ఊరికి పోయినాడు రాజశేఖర రెడ్డి, కాదు, సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి. అక్కడికి పోతే మా గవర్నమెంట్ లో మా ఊరికి వస్తావా, ఎన్నికల్లో నీకు ఎంత ధైర్యం అని చెప్పి అతని మీద రాళ్ళ దాడి అవి ఇవి చేసేసరికి ఈయన దగ్గర ఉన్న గన్మెన్లు కాల్పులు జరిపారు. ఒకరు ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు చనిపోయినారు. చనిపోతే ఆ తుపాకీ లాక్కొని ఈయన చంపాడని చెప్పి ఈయన మీద కేసు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. అప్పుడు పెద్ద సంచలనమైంది, 3-4 నెలలు జైల్లో ఉన్నాడు. అప్పట్లో సతీష్ రెడ్డి గారు రాజారెడ్డి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి పుంకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ హత్యా కార్యక్రమాలు, ఈరోజు ప్రసాద్ రెడ్డి గారు ఏదైతే వాస్తవాలు చెప్తున్నారో అటువంటి వాస్తవాలన్నీ కూడా సతీష్ రెడ్డి గారు చెప్పాడు. సతీష్ గారు జుట్టు పెంచేసి తిరిగాడు కదా, ఇదే చెప్పాడు. ఇది చేయలేంత వరకు జుట్టు తీయని గడ్డము ఇవన్నీ అదే ఆ రోజుల్లో పిశాచుల కుటుంబం అన్నాడు. అవును అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో మా తండ్రిని చంపిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకొస్తున్నాడు, కాపాడుతున్నాడు అని మాట్లాడినాడు కదా. అవును, మరి ఆ వ్యక్తిని ఈ రోజు ఆయన పార్టీలో చేర్చుకొని కదా, ఊరేగిస్తున్నాడు కదా. అవును, మరి ఎవరు తుపాకుతో కాల్చినారు, ఎవరు హత్యలు చేసినారు, ఏది వాస్తవం, వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ భాషలకు, వాళ్ళ వేషాలకు, వాళ్ళ దానికి పోలిక లేదు. సారీ ఇందాక నేను ఒకటి రాజారెడ్డి గారి చరిత్ర గురించి రాష్ట్ర అసెంబ్లీలో అనేక సార్లు చర్చ వచ్చింది. అది ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికంటే కాంగ్రెస్ 89-94 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అనేక సార్లు అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. కేవి నటరాజన్ అనే ఆయన ఒక కమిషన్ వేశారు. అప్పుడు చెన్నారెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ మంగంపేట వెరైటీస్లో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందనే దాని మీద ఒక కమిషన్ వేశారు. డికే సమరసింహారెడ్డి గారు ఇప్పటికీ ఉన్నారు కదా, సమరసింహారెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు. వాళ్ళు అప్పుడు కమిషన్ వేసినప్పుడు ఆయన కేబినెట్ లో ఉన్నాడు. ఆయన మా ఫాదర్ రాజగోపాల్ రెడ్డి గారే దానికి కంప్లైంట్. 1.5 కోట్లండి, 1.5 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని ఆయన నిగ్గుదొలిచాడు కేవీ నటరాజన్. 1.5 కోట్ల విలువైన రోజుల్లో ఇది అక్రమ మైనింగ్ సరిహద్దులను చెరిపేసి మొత్తం ఇది పెద్ద సెన్సేషన్ దేశంలో. ఇప్పుడు జనరేషన్ చాలా మంది తెలియదు. ఇది 1.5 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని కేవీ నటరాజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇవ్వడమే కాదు, దాన్ని రికవర్ చేయాలని కూడా సిఫార్సు చేసింది. చెన్నారెడ్డి గారు తప్పుకున్నారు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చారు, అప్పుడు కంటిన్యూ అయింది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ టైంలో ఇది అంతా బయటకు వచ్చింది. ఆ సమయంలోనే ఇంకొక మంత్రి మన జేసీ దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే, బహుశా సత్యమూర్తి గారు అప్పుడు రిపోర్టర్గా ఉన్నట్టున్నాడు. ఓ రోజు పిలిచి విలేకరుల సమావేశంలో రాసుకోండి చెప్తా రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర అన్నాడు. ఆంధ్రజ్యోతిలో ఇదే హెడ్డింగ్, రాసుకోండి రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర. ఈ మొత్తం చెప్పాడు రాజారెడ్డి గారి హిస్టరీ. ఇప్పుడు ఈ వెంకట సుబ్బయ్య దగ్గర నుంచి ఎట్లాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగా అక్కడ సెటిల్ అయ్యారు, పులివెందులకి ఎంతమంది అంటే అన్నం పెట్టినోడికి ఏ విధంగా ఆయన ఇది చేశాడు, సున్నం పెట్టాడు. మాకు కూడా తెలియదు. దివాకర్ రెడ్డి ఓపెన్ గా చెప్తే ఇదే హెడ్డింగ్ ఆంధ్రజ్యోతి. కావాలంటే మీకు ఆర్కైవ్స్కి వెళ్ళి చూడండి. రాసుకోండి రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర అన్నాడు. సరే, ఇదంతా అది జరిగింది. తర్వాత దీని మీద ఆ టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం, మళ్ళీ తెలుగుదేశం రావటం 94లో జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ కమిషన్ మీద చర్య తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టాడని రాజశేఖర రెడ్డి గారి కోపం వచ్చి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి నంద్యాలలో పోటీ చేసినప్పుడు చెప్పులు విసిరారు. మీకు ఏది రాజశేఖర రెడ్డి గారు నేతృత్వంలో జరిగితే తర్వాత ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఏమన్నాడు తెలుసా? పివి నరసింహారావు గారి మీద కాదు మేము చెప్పులు వేయించింది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద వేయించాం. అంటే ఆయన దాన్ని అంటే అందరూ ఏమంటున్నారు, పివి నరసింహారావు మీద వేయించడం తప్పు కదా, ప్రధానమంత్రిగా ఉన్న ఆయన అంటే లేదు మేము విజయభాస్కర్ ఎందుకు విజయభాస్కర్ రెడ్డి గారి మీద వేయించారంటే
ఈ నటరాజన్ కమిషన్ వేయించారు, దాని మీద ఒక చర్య తీసుకోవాలన్నందుకు వేశారు. ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను చెప్తా. ఇంకొక సందర్భంలో ఇదే చర్చ వచ్చింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి ఇట్లానే రాజశేఖర రెడ్డికి ఆయనకి సంవాదం జరిగింది. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆయన అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, ఈయన తెలుగుదేశంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏం రాజశేఖర రెడ్డిని మీరేం మాట్లాడతారండి, మీరేమన్నా ఇదే ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోండి, మీ మొఖం నిండా రక్త మరకలు కనబడతాయి అన్నాడు ఆయన. కేసీఆర్ బహుశా ఎక్స్పెండ్ చేసినట్టున్నారు, అప్పుడు ఏదో గొడవ జరిగింది, అదే రక్తం అనేది ఇది అసెంబ్లీలో అది ఎక్స్పెండ్ చేశారు పెద్ద ఎత్తున. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అంశాల మీద మేము ఒక పెద్ద నోటు కూడా చేసాం, నేనే రాశా 11 పేజీలు. దాన్ని మన రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చెప్పాడు, తెలుగుదేశం వాళ్ళు తమ శిక్షణాంశాల్లో మా కుటుంబం గురించి 11 పేజీలు రాశారు అని. ఈ 11 ఏంటండి వీళ్ళకి, ఏది చేసినా 11 శిక్షణాంశాలు చెప్పాలంటే చాలా అంశాలు అండి. ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్టు కొన్ని చెప్తే బాగోదు, ఆన్ రికార్డు చెప్తే బాగోదు, కొన్ని చెప్పకపోతే అది కానీ అంటే నేనేంటంటే టు సమ్ ఎక్స్టెంట్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగంటే కనీసం మా తండ్రి గారు ఫ్యాక్షనిస్టు, ఆ ఫ్యాక్షనిజం వల్ల ఆయన చనిపోయాడు అని ఒప్పుకోగలిగాడు అట్లీస్ట్. దాన్ని మనం కొంతవరకు దాన్ని అసలు ఈయన అట్లాగే చరిత్రనే మార్చేయాలని చూసి అసలు మా తాత దేశోద్ధారకుడు కూడా చెప్తున్నాడు ఇడుపులపాయలో ఈ అసైన్డ్ భూములు ఆక్యుపై చేసింది మా నాయన, నేను వాటిని తిరిగి ఇస్తున్నాను చెప్పారు. సందర్భంగా చెప్పాడు కానీ ఇంతవరకు ఇస్తానని చెప్పాడు. నేను ఇంకొక సందర్భంగా టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అందరూ వినాలి కాబట్టి నేను చెప్తున్నా. చాలా 2-3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది రివర్స్ ఎట్లా చేస్తున్నారంటే ఆయన హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు. ఇది మీరు నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి 2-3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నువ్వు అసెంబ్లీకి ఎట్లొస్తావో చూస్తా నేను అని అన్నాడు. అన్న 2-3 రోజులకే మా నాన్న చనిపోయినాడు, ఎట్టి పరిస్థితులు చెప్తా అన్నాడు. ఎవరిది గొడ్డలి ఇది, ఎవరిది రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు అని జగన్ మొన్న ప్రశ్నించారు. ఏమన్నారో ఆ వీడియో ఒకసారి చూద్దాము. చూసినాక మీరు రికార్డ్స్ మీరు చూశారు కాబట్టి తీసుకుంటా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి 1-to-1 అది విండో. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ హౌస్ లో డిస్కస్ చేయడం అంటేనే నేను నమ్మోషిగా భావిస్తున్న దిశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే, వెంకటేశ్వర స్వామి పవర్ దెబ్బతింటే చాలా ప్రమాదం వస్తున్న దిశ. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నారు దిశ, ఈ కొండే సభ్యులు ఏమని అనుకోవచ్చు, చరిత్ర చెప్తున్న దిశ, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బాగుపడలేదు, బాగుపడరు. ఇది వాస్తవం, అది జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది దిశ. మీరేమీ చేయకపోతే మీరు బాధపడక్కర్లేదు, మీరేమైనా తప్పు చేస్తేనే బాధపడండి, మీరు కూడా మంచి చేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో ఆ రోజు ఏంటంటే తిరుమల కొండ మీద జరుగుతున్న అపచారాలు, తర్వాత వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలే అనే అంశం మీద రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక చర్చ తీసుకుంటే దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారు, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, వెంకటేశ్వర స్వామి సహించడు, మీరు బాధపడతా తర్వాత అని అన్నాడు. దాన్ని అంతే కదా మీరు చెప్పదలుచుకున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, 7 కొండల పవిత్రత ఎప్పుడు అండి చరిత్రలో చూస్తే ఎప్పుడు దెబ్బతిన్నాయి? ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా అయిన తర్వాతే కదా. అవును, అక్కడ పెద్ద ర్యాలీ తీశారు యూత్ కాంగ్రెస్. అప్పుడు యూత్ కాంగ్రెస్ ర్యాలీ తీశారు కొండ మీద. అట్లాంటి ర్యాలీస్ అంతకు ముందు ఎప్పుడు యాక్టివిటీ ఉండేది కాదు. ఆ తర్వాత ఏమైంది, అక్కడ ట్రీ గాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ సిలువతో చేసినటువంటి ట్రీ గాడ్స్ పెట్టారు. అది పెద్ద వివాదం. అన్యమతం అనేటువంటిది అసలు మొదలైంది అప్పుడండి, అంత ముందు అసలు ఇప్పుడు మనం ఆయన హయాంలోనే జరిగింది. అందుకే అంటాడు కదా కరుణాకర్, మా వాళ్ళు 2000 మంది ఉన్నారు అంటాడు. ఆ 2000 మంది వాళ్ళనేమో
అందులో డౌట్ అసలు లేదు. ఈ వివాదం అంతా కూడా అప్పటి నుంచే కదా మొదలైంది. కరెక్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ మనం చూసినట్లయితే వాళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. పింగళ దశరథరామ్ హత్యకి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇదేంటండి, పింగళ దశరథరామ్ గారి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంది, ఆయన శ్రీమతి ఉంది, నాకు తెలుసు. నేను చైతన్య ఉంది, నాకు తెలుసు. అది వాళ్ళకి ఏంటంటే ఆయన పార్ట్నర్కి జరిగినటువంటి గొడవలో ఆయన హత్య చేస్తే హత్య చేసిన వాళ్ళ లాయర్ ఏం చెప్పాడంటే వీళ్ళని చేయటానికి వీళ్ళ మీద చెప్తే నేరస్తులంటే అట్లాగా మీకేమి ఇది ఉండదు, మైలేజ్ రాదు, ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చేయించారని అవుతారు అని చెప్తే అట్లాగా అదేదో 1-2 పత్రికల్లో వచ్చింది. అది అసలు సంబంధం లేదు. తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి హత్య, వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ఉన్న వాళ్ళకి అక్కడ అంటే ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలుగుదేశంలో 2 వర్గాలుగా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారికి అంటే ఒక వర్గంగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఒక వర్గంగా ఉండేది. అక్కడ అందులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన వాటి ఉండేవాళ్ళు. అట్లానే దగ్గుబాటి గారు కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారికి కృష్ణా జిల్లా రాజకీయాలు కూడా చెప్తున్నా ఆన్ రికార్డు. 89 ఇన్సిడెంట్ జరిగి వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ అప్పుడు నెహ్రూ గారికి టికెట్ ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు ఎన్టీ రామారావు గారిని. ఆయన ఈ కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇవ్వండి, ఇప్పుడు ఇస్తే రాంగ్ సిగ్నల్స్ పోతాయి అని అంటే టికెట్ ఇచ్చారు అంటారని వద్దన్నారు. ఇప్పుడు అతను ఆ కేసు కొట్టేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇద్దామంటే అది చాలా పెద్ద ఇదేంది ఇంటర్నల్ గా ఎపిసోడ్. అది ఎందుకు నేర చరిత్రలకి ఇస్తే మంచిది కాదు, ఇది పార్టీలో వేరే రకంగా ఉంటుంది. ఆయన కేసు నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారు పట్టుబడితే ఆయన మాట చెల్లుబాటు కాదు. అప్పటికి నెహ్రూ గారికి టికెట్ వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే 99లో కూడా కోడెల శివప్రసాదరావు గారి ఇంట్లో బాంబులు పేరినప్పుడు ఆయన మంత్రివర్గంలో తీసుకోలేదు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాతనే తీసుకున్నారు. అంటే ఎప్పుడైనా సరే ఆయన నేర చరిత్రలకి అసలు ఎప్పుడు కూడా దగ్గర ప్రవేశం లేదు, ఆయనని ప్రోత్సహించలేదు. ఇప్పుడు మన పరిటాల రవి గారు కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు, ఇచ్చారా? ఇవ్వలేదు. అసలు చాలా మంది అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు కట్టేయబట్టే పరిటాల రవిని, వాదన ఉంది. కొంత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అండి ఎంతవరకు రాష్ట్రానికి ఒక మంచి పేరు రావాలి, పెట్టుబడులు రావాలి, విద్యాపరంగా మనకి ఒక మంచి ఇమేజ్ రావాలి అనే తాపత్రయపడ్డారు తప్ప ఆయన పర్సనల్ గ్రెడ్జెస్ని వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని లోపల వేయాలి, వీళ్ళని చేయాలనేది ఎప్పుడు ఆలోచించుంటే నిజంగా ఆ తరహా పాలిటిక్స్ కనుక చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉండేదా? ఇవాళ ఆ రోజుల్లోనే ఆయన విద్యకి నిన్న మొన్న రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళారు. రవిశంకర్ గారితో ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ ని 99లోనే ఆయన అటు ఉద్యోగులకి ఇటు పార్టీ లీడర్లకు కూడా చెప్పించారండి. అటువంటిది అంటే పార్టీలో ఒక మంచి సంస్కృతి కావాలని ఆయన కోరుకుంటే ఆయనకి రాజకీయాలు అప్లై చేయటం ఏంటి? తర్వాత లక్ష్మీపార్వతి గారు నిన్న మొన్న చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే మాధవ్ రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మాట్లాడుతుందంటే ఆమెకేం తెలుసు? మాధవ్ రెడ్డి గారి హత్య తర్వాత మాధవ్ రెడ్డి గారి హత్య తర్వాత నక్సలైట్లు వ్యాన్ గార్డ్ అనే పత్రికలో రాశారండి. వ్యాన్ గార్డ్ అనే పత్రిక వాళ్ళ సొంత పత్రిక అప్పుడు నక్సలైట్లకు ఉండేది. అందులో ఏ విధంగా చంపారు, ఎందుకు చంపారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఫస్ట్ టైము మీకు ఏంటంటే ఫ్లాష్ లైట్ వెలిగించి చంపడం, బాంబుని పేల్చడం అనేటువంటిది ఒక కొత్త టెక్నిక్ అన్నమాట. అది రాస్తే ఇప్పటికే ఉన్నాడు ఆయన శ్రీనివాసరెడ్డి, మన ఇప్పుడు నమస్తే తెలంగాణ అప్పుడు హిందూలో తెలంగాణ టుడే ఎడిటర్, ఆయన ఆర్టికల్ రాశాడు, హిందూలో రాశాడు. సో ఇవన్నీ ఏంటంటే అంటే వీళ్ళు ఖండించడం లేదు, ఖండించే వాళ్ళు లేరు, మనం ఏది చెప్పినా కూడా జనం నమ్ముతారు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రక్తపు మరకలు అంటించాలని ప్రయత్నిస్తే జనం నమ్ముతారండి. రైట్. ఇక్కడ ఇంకొక అంశం కూడా, ఇవన్నీ చెప్పే జగన్మోహన్ రెడ్డి
కడపలో జరిగిన హత్యలు లేకపోతే కడపలో జరిగిన వీటన్నిటికీ మరి ఎవరు కారణం అనేది ఎందుకు చెప్పరు అనేది ఒకటి. తర్వాత హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన అల్లర్ల వెనుక ఎవరి హస్తం ఉంది, ఎందుకు మాట్లాడితే అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపించినట్టు కానీ మరి అన్ని వేళ్లు రాజశేఖర రెడ్డి వైపు రాజారెడ్డి వైపే ఎందుకు చూపించాయి ఆ రోజున చెన్నారెడ్డి గారు దింపడానికి? చెన్నారెడ్డి గారు కళ్ళం నీళ్లు పెట్టుకుని చేశారని. సో మరి అవన్నీ వాటి మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయాడు? అసలు రాజారెడ్డి గారి మీద ఉన్న అనధికారిక కేసుల సంగతి దేవుడు ఎరుగు, అధికారిక కేసుల చిట్టా ఏంటంటే మొత్తం రాజారెడ్డి గారికి సంబంధించిన కేసుల చిట్టా చదవాలంటే నాకు ఈ డిబేట్ కాదు ఇంకో డిబేట్ అంతా పట్టేలా ఉంది నా మొత్తం చదవాలంటే. మరి అవన్నీ చదవడం కంటే స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటాయి, చూడవచ్చు మీరు కాసేపట్లో చదవచ్చు ఒక్కొక్కటి. ఆయన మీద 1966లో మొదలైంది, 1966లో రౌడీ షీట్ నంబర్ 95 నంబర్తో రౌడీ షీట్ ఓపెన్ అయింది. అంత గొప్ప మనిషి, సమర యోధుడు ఈయన. అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, మరి అప్పుడు ఎవరు రౌడీ షీట్ ఎవరు ఓపెన్ చేశారు? తాను గుమస్తాగా పనిచేసే లక్ష్మీ మినరల్ ట్రేడింగ్ కంపెనీ మైన్స్ యజమాని వెంకట నరసయ్యను 75 జూలై 15న కోడూరులో హత్య చేసిన రాజారెడ్డి, పులివెందుల, ఓబులవారిపల్లెం, కోడూరు, పెద్దమాన్యం, ముద్దనూరు, వల్లూరు, బద్వేలు, కడప ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్లో రాజారెడ్డి పైన కుప్పలుగా కేసులు. మద్రాసుకు చెందిన జంపెక్స్ మినరల్ సంస్థ రోలర్ రేమాండ్ పలవరైజింగ్ ప్లాంట్ను కోడూరులో ఏర్పాటు చేయనివ్వకుండా దాడులు, దౌర్జన్యాలు, బీభత్సకాండ. పులివెందులలో ఊషన్న అనే ఎస్టీ సజీవ దహనం, ఎవరికా ఇప్పుడు గుర్తురావు, కిరోసిన్ పోసి బతికుండగానే తగలబెట్టిన రాజారెడ్డి. ముఠా నాయకుడిగా మీసా చట్టం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ చట్టం అప్పట్లో, ఇందిరాగాంధీ టైంలో. మీసా కింద నిర్బంధంలోకి వెళ్ళిన రాజారెడ్డి 1985లో లింగాల మండల టీడీపీ నేత కృష్ణారెడ్డిని పులివెందులలో పట్టపగలు హత్య చేసిన రాజారెడ్డి ఆయన అనుచరులు. 87లో మేజర్ జనరల్ సోమనాథ్ ఆయన కుమారుడు భాస్కర్పై దాడి. 1989లో శివరామిరెడ్డి, విలేకరి నారాయణ జంట హత్యలు. 89 ఎన్నికలకు ముందు రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆవుల సుబ్బారెడ్డి హత్య. ఈ ఇండిపెండెంట్ ఎందుకు చంపారంటే ఎన్నికను ఆపేయడానికి ఇండిపెండెంట్ చంపేశారు. ఎందుకంటే అభ్యర్థి చచ్చిపోతే ఎన్నికలు ఆగిపోతాయని చంపేశారు. 89 ఎంపీ ఎన్నికలో రాయచోటిలో 5 హత్య. ఎలక్షన్ రాజకీయాలన్నీ హత్య రాజకీయాలే. పెనికలపాడులో బ్యాలెట్ బాక్స్లో దహనం. కందుల రాజమోహన్ రెడ్డి వాహనాన్ని ఢీ కొట్టిన రాజారెడ్డి. కర్ణపాపాయపల్లిలో రఘురామరెడ్డి హత్య. అదే ఊరిలో 5 హత్యలు. ఇది లెక్కైతే సెంచరీలు ఉంటాయనుకుంటా హత్యలు. 94 ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ దారుణ హత్య. పార్నపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ ఇంటిని డైనమెట్తో పేల్చేసిన రాజారెడ్డి. వెరైటీస్ గనుల నుంచి 5 కోట్ల విలువైన ముగ్గురాళ్లు అక్రమ అమ్మకం. అప్పటి సీఎంకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పాశవికంగా దాడి. 1995లో ఎకరన్నర భూమి కోసం రాజగోపాల శర్మ కాళ్ళు చేతులు విరగ్గొట్టిన రాజారెడ్డి. మృదు స్వభావి, చీమకు కూడా అన్యాయం తలపట్టిన వ్యక్తి కాళ్ళు చేతులు ఎరగొట్టి వదిలేశాడు పాపం. హైదరాబాదు సచివాలయంలో రాజశేఖర్ రెడ్డిపై కాల్పులు. కుర్చీ కింద దాక్కుని ప్రాణాలు దక్కించుకున్న రాజశేఖర్ రెడ్డి. వైఎస్పై కాల్పుల్లో సెక్షన్ ఆఫీసర్ మృతి. హైదరాబాద్ ప్యాలెస్ హైట్స్ మేనేజర్పై దాడి. 1995 సెప్టెంబర్ 25న పోలీసులపై దాడి చేసిన జగన్. ఎస్ఐ ప్రకాష్ను కొట్టిన జగన్. ఇక ఆ తర్వాత లెగసీ తీర్తా ఉంటే ఇప్పుడు మనతో ఇందాక మాట్లాడిన పార్థసారథి రెడ్డిని చంపేసేది కానీ, చంపే ప్రయత్నం కానీ, ఆయన తమ్ముడిని చంపేసిన వ్యవహారం కానీ, ఆ తర్వాత ఇంకెన్ని హత్యలు జరిగాయి, ఇవన్నీ ఇది ఒక పెద్ద లిస్టు. ఇది మామూలుగా ఉండదు. ఇది ఎక్కడ ఆగుతుంది అంటే పరిటాల రవి దగ్గర ఆగిందంటే లేదు. పరిటాల రవిని హత్య చేసింది వీళ్ళ మనుషులే. హత్య చేసిన ఒక్క సాక్షి కూడా బతికిలేడు. ఒక్క సాక్షి కూడా బతికిలేడు. సేమ్ అదే పాలసీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి సాక్షుల విషయంలో అమలు అవుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇప్పటికే 5గురు 6గురు సాక్షులు లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ మధ్య ఆర్థిక నేరాల కేసులో కూడా కొంతమంది వాళ్ళు పిఏలు అకౌంట్స్ ఆఫీసర్లు ఏదో సిమెంట్ కంపెనీలో అకౌంట్స్ ఆయన పనిచేసి ఆయన అనుకోకుండా రైలు కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడు ఎవడికి తెలియదు కదా. ఇటువంటి చాలా ఉన్నాయి, మిస్టరీ అన్నమాట ఇవన్నీ. ఇది ఒక సిలబస్. ఈ సిలబస్ రెడీ చేసి పెడితే మామూలుగా ఉండదు. సో ఈ ఎలక్షన్లు వరుసగా గెలుపులన్నిటికీ ఈ హత్యాకాండ, ఈ బెదిరింపులు ఇవే కారణమా? ఈ ఇదంతా ఫియర్ ఫ్యాక్టర్, వీళ్ళు గెలవడానికి మెయిన్ అంతా ఫియర్ ఫ్యాక్టరేనా శ్రీనివాస్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఈ హత్య ఒక కేస్ స్టడీ అని. సుప్రీంకోర్టు 9 మెంబర్ల జడ్జిలు పూర్తి స్థాయి ధర్మాసనం కూర్చొని ఈ కేసును స్టడీ చేయాల. ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడు తేలుతుందో ఎప్పుడు తీర్పు వస్తుందో అంత బాగా సాక్షులందరినీ ఎలిమినేట్ చేసే దాంట్లో గాని, ఇంకొకరి మీద బురద చల్లడం గాని, చంపడం ఇంకొకరి మీద వేసేయడం, చంపడం ఇంకొకరి మీద వేసేయడం. మొన్న కడపలో దస్తగిరి అని చంపినారు. అవును, పెద్ద దస్తగిరి. దాన్ని కూడా తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చెప్పినారని కూడా తెలివిగా మాట్లాడతారు. అవును, ఒకవైపు వాళ్ళ మేనమామ స్పష్టంగా మాకు పెద్ద దస్తగిరి మాకు రియల్ ఎస్టేట్ ఏజెంట్, మా పార్టీ వాడే అని చెప్తానే ఉంటాడు. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తెలుగుదేశం వాళ్ళు హత్య చేశారని మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారి హత్య, రాజశేఖర రెడ్డి గారి చనిపోవడాన్ని బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం ఉంది మాట్లాడారు. అవునవును. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? అక్కడే ఉన్నాడు, సార్ పార్టీలో. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ వాళ్ళే ప్లాన్ చేసి మా తండ్రిని చంపినట్టు నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పినాడు. వాళ్ళ మనిషి పరిమళ నత్వాన్ని తెచ్చి రాజ్యసభ మెంబర్ ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఏ అవసరానికి ప్రజలను డైవర్ట్ చేసేదానికి, ఏ అవసరానికి ఆ మాట మాట్లాడతాడు. ఇందాక సోదరులు జర్నలిస్ట్ గారు చెప్తున్నారు మంగంపేటలో వెరైటీస్ గురించి. 89లో చెన్నారెడ్డి గారికి మా ఫాదర్ రాజగోపాల్ రెడ్డి గారే దాని మీద కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద నటరాజన్ కమిషన్ వేస్తే వెరైటీస్ మైన్ లో ఒక మాన్యుమెంట్ అంటే ఎక్స్కవేట్ చేసేటప్పుడు ఎంత డెప్త్ ఉంటుందని ఒక మాన్యుమెంట్ లాగా ఒకటి వదిలేశారు, అది అందరికి చూసేదానికి. ఆ మాన్యుమెంట్ ను కూడా దొంగలించేశారు. ఎక్కడ చూసినా అక్రమ సంపాదన, అక్రమాలు, హత్య రాజకీయాలు. ఎక్కడ కూడా నీతివంతమైన రాజకీయ జీవితం వైఎస్ఆర్ కుటుంబానికి లేదు. ఈరోజు ఏందో ఈయన కొత్తగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ తండ్రే మీ తాతను ఎందుకు చంపారు, ఏ విధంగా బలైపోయినాడని కొంత అంతో ఇంతో కొత్త పరోక్షంగానే ఒప్పుకున్నాడు. కనీసం దాన్ననే ఎండార్స్ చేస్తే ఇంకా నీ గౌరవం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం, అసలు చంద్రబాబు నాయుడు గారికి హత్యలంటేనే తెలీదు. 95 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రాక్షన్ రాజకీయాలు, అరాచకం పీక్ స్టేజ్ కు పోయిన స్టేజ్ లో ఫ్రాక్షన్ పూర్తిగా రాయలసీమలో అణిచివేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కలిపాడు కదండి చంద్రబాబు నాయుడు గారు, మధ్యవర్తిత్వం చేసి కలపడము పొలిటికల్ గా చాలా నష్టం జరిగింది. కరెక్ట్. తుపాకులు, లైసెన్స్ తుపాకులు రద్దు చేయడము, రౌడీ షీట్ లోపేయడము, కేసులు పెట్టడము, కౌన్సిలింగ్ చేయడము, ఎన్నో రకాల పోలీస్ చర్యలు ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా సీరియస్ గా తీసుకొని పూర్తిగా ఫ్యాక్షన్ అంచివేశాడు, కంట్రోల్ చేశాడు. ఆ పరిస్థితిలో నుంచి ఈ రోజు రాష్ట్రం అందుకే టెక్నాలజీ తెచ్చి ఈ రోజు రాయలసీమలో ఎవరు ఫ్యాక్షన్ చేసేదానికి లేరు. ఇప్పుడు అందరూ బాగా చదువుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఫ్యాక్షన్ చేసి ఎవడు ముందుకు రావడంలే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా నిన్న మాట్లాడిన చూస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే ఆశ్చర్యమవుతోంది. అని ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఎందుకు సాల్వ్ చేయాలి? ఇది నిజానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే
మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంపేసినారు అన్నాడు. ఓకే, ఆయన్ని రాసినాడు. అవును, ఆయన్ని ఇచ్చారు కదా నీకు. అవును అవును, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. అది చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే సిట్ వేశారు. ఆయన చనిపోయినాక 15 రోజులకో 20 రోజులకో ఎలక్షన్ జరిగాయి. ఆ రిజల్ట్ వచ్చే 45 days గ్యాప్ లోనే సిట్టు కొంత రిపోర్ట్ తయారు చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆ రిపోర్టు ఆయన తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు, మడిసి ఇంకో సిట్ వేసాడు. ఇంకో సిట్ వేసి ఆ తర్వాత సిబిఐకి ఇవ్వాలన్నా, తర్వాత మళ్ళీ సిబిఐకి వద్దన్నాడు. 5 ఏళ్లు మీ దగ్గర పెట్టుకుని కేసు ఇవాళ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందంటే మరి 5 ఏళ్లలో నువ్వేం తేల్చావు? మీ చిన్నాన్న చంపిన వాళ్ళు ఎవరో తేల్చాడా? అదే ఆయన ఉపసంహరించుకున్నాడు. ఇవాళ మళ్ళీ ఈ క్రయింగ్ ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిందంటే ఇంకొకటి, తండ్రి మరణం గురించి చెప్తున్నాడు. తండ్రి మరణం గురించి చెప్తే తర్వాత నేను మాట్లాడడానికి నిజానికి ఆ రోజు నాకు బెయిల్ ఇచ్చినప్పుడు కండిషనల్ బెయిల్ నాది. ఆ దాంట్లో నేను జైలుకి వెళ్ళా. ఏది ఆ డిబేట్ మీద. నిజానికి నేను నోరిప్పితే చాలా కథలు ఉంటాయి. అంటే నేను ఎట్లా ఎందుకు అంటే ఆ రోజున రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఒక టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయించాడు. ఆ హెలికాప్టర్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నదా అని మొత్తం చూస్తే అందులో ఎక్కడ ప్రాబ్లం లేదని తేలింది. తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైనా ఉందా అని సిబిఐ ఎంక్వైరీ చేయించాడు. రిపోర్ట్ వచ్చింది. ఈ టెక్నికల్ అదే టెక్నికల్ రిపోర్ట్. టెక్నికల్ రిపోర్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా అభ్యంతరం చెప్పాడా? చెప్పలేదు. తర్వాత సిబిఐకి కేసు ఇచ్చినప్పుడు సిబిఐ కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుని అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పెట్టాడు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా. అది పెట్టినప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పాడా? అందులో ఏమీ కుట్ర లేదు అని చెప్పి తేలింది. ఆ రిపోర్టుని టేబుల్ మీద పెట్టారు అసెంబ్లీలో. మరి ఇవన్నీ జరిగినప్పుడు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి నేనే అనుకున్నాడు. ఇక అది అవధం తెలిసేసరికి రోడ్డెక్కాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అని దాని మీద మాట్లాడాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్పి ఇప్పుడు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అబ్జెక్షన్ చెప్పాడా? లేదు, మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. ఆ రిపోర్ట్లో ఎటువంటి కుట్ర లేదు. టెక్నికల్ ప్రాబ్లం వచ్చి హెలికాప్టర్ కూలిపోయిందని వచ్చిన తర్వాత ఇంకేంటి అక్కడ? అప్పుడు అందరూ కూడా ప్రతిరోజు రాజశేఖర రెడ్డి వెనకే ఉండే సూర్యుడు ఆ రోజు ఎందుకు ఎక్కలేదు అనే దాని మీద చాలా మంది చర్చ ఇప్పటికీ ఉంది. చర్చ ఉన్నది, ఇప్పటికీ ఉంది. మరి సూర్యుడు ఎందుకు ఎక్కలేదు అనే ప్రశ్నకి సమాధానం రాదు. సూర్యుడిని అడగాలి కదా. అంటే ఎందుకు అంటే ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే అచ్చెన్నాయుడు చెప్పింది ఇదే. అవును, నీకు ప్రతి మరణము నీ వైపు వేలు చూపిస్తుంటే నువ్వు అందరి వైపు వేలు చూపిస్తున్నావు. చివరికి నీ తాత రాజారెడ్డి గురించి ఇప్పుడు మీరు అంత లిస్టు చదివారు. నిజంగా ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా చాలా మంది మర్చిపోయారు రాజారెడ్డి గురించి. అవును, అసలు రాజారెడ్డి అనే మహానుభావుడు గురించి ఇప్పుడు మీరు ఇంత లిస్టు అంటే ఇంత లిస్టు జరిగిన తర్వాత ఆయన్ని మహానుభావుడానికి ఏమనాలి? ఒక దళితుడిని సజీవ దహన అంటే నేను గిరిజనుడు ఇప్పుడు అవన్నీ నాకు కూడా నేను కూడా రిపోర్టింగ్ చేశాను అప్పట్లో. కానీ మర్చిపోయా నేను. ఎన్నని గుర్తుంటాయి. ఇప్పుడు మీరు చదువుతుంటే అన్ని ఒక్కొక్కటి కళ్ళ ముందర కదిలాడుతుంటే ఆహా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వల్ల కదా మనం ఇవన్నీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటున్నాం అనిపించింది. నిజమే ఇది విక్రమ్ గారు. జగన్మోహన్ రెడ్డి మరి సింపతి గెయిన్ చేద్దాము అనుకున్నారా, లేకపోతే ఇవన్నీ చెబితే సింపతి వచ్చేస్తుంది, నిజమే పాపం తాత లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని బాబాయ్ లేని బిడ్డ అని జనం సింపతి చూపిస్తారనుకుని ఇది కెలుక్కున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడిని అన్పాపులర్ అయిపోతాడు దీంతో అని కెలుక్కున్నట్ట, లేక ఫౌల్ గేమ్ ఆడితే తాను ఇందాక ఎవరో నేను చెప్పాను కదా తన చుట్టూ రాజకీయ చర్చ జరగాలి, ప్రభుత్వం చేసే మంచి పనులు, ఈ అమరావతి పోలవరము ఈ నదుల అనుసంధానము
మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళడము, ఇటువంటి అన్ని తెరమరుగున పడిపోయి ఈ చర్చ ఏదో ఒకటి మంచి చెడు జరుగుతూ ఉంటుంది, నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వెంకటకృష్ణ అదే డిబేట్ పెడతాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అదే రాస్తారు, లేకపోతే ఇంకో మీడియా అదే రాస్తుంది, దీని మీద తిరుగుతూ ఉంటుంది అని అనుకున్నారా ఏంటి అతని స్ట్రాటజీ? అదే నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, విక్రమ్ గారు అయినా తీసుకుంటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఏదైనా మాట్లాడితే కొంతవరకు దానికి అర్థం ఉంటుందండి. ఇప్పుడు లేని ఇష్యూస్ని నాన్ ఇష్యూస్ని ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక ఏదో హత్యా రాజకీయాలను ప్రోత్సహించినటువంటి నాయకుడిగా ఆయన చిత్రీకరించదలుచుకుంటే దట్ ఈస్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. అది ఒక వ్యర్థ ప్రయత్నం. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేకపోతే ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అసలు ఒక కల్చరు ఆయన ఒక డెవలప్ చేశాడండి. పార్టీలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అంతకుముందు ఎట్లా ఉండేది, 89-94 మధ్య 3 ముఖ్యమంత్రులు మారారు, ప్రతిరోజు గొడవలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి శత్రువులు, నిజమైనటువంటి శత్రువులు తెలుగుదేశంలో లేరు, కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నాడు. అంతే తప్ప ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో ఎప్పుడు గొడవలు లేవు, ఏమీ లేదు. ఏదన్నా ఇష్యూస్ మీద అసెంబ్లీలో గొడవలు తప్ప 24 గంటల గొడవలు వాళ్ళకి ఇతింది కాంగ్రెస్ పార్టీలో కీచులాటలు, గొడవలు, ఒకళ్ళనొకళ్ళు దించేసుకోవటాలు, ఒకళ్ళొకళ్ళ మీద దాడులు చేసుకోవటాలు, ఇవి తప్ప అసలు తెలుగుదేశం వాళ్ళతో గొడవే లేదు రాజశేఖర రెడ్డి గారికి. అటువంటిది ఇవాళ నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకళ్ళిద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా గెలిపించాడు ఈ రాజశేఖర రెడ్డి. పేరు నాకు కూడా తెలుసు. టికెట్ కూడా వాళ్ళు అడిగిన వాళ్ళకి కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చాడు, వాళ్ళు గెలవడానికి. టీడీపీ తప్ప తెలుగుదేశంతో ఎప్పుడు గొడవలు లేవు ఆయనకి. తర్వాత ఏంటంటే ఇక ఆయన పాదయాత్ర చేసుకున్నప్పుడు చెప్పాడు కదా, నాకు కోపం నరం దిగిపోయింది అంటే మిగతా వాళ్ళందరితో సయోధ్య చేసుకున్నాడు. ఏది నేదురుమల్లి అని ముద్ద నుంచి బయటపడ్డాక అతను వచ్చాడు తప్ప. ఒకటి చెప్తున్నా అండి, ప్రజలందరికీ తెలుసండి, రాష్ట్రంలో ఒక మంచి కల్చర్ ఎవరి వల్ల వచ్చింది. మన పిల్లలు బాగా చదువుకోవాలి, వీటన్నిటికి దూరంగా ఉండాలి, మన పేదరికాన్ని తొలగించుకోవాలంటే విద్య ఒక ఆయుధం అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. ఒక విద్య వల్లే మీ పేదరికం తొలగిపోతుంది, మీరు చదువుకోండి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజెస్ని పెట్టి ఐటీని ప్రోత్సహించి మిగతా కోర్సెస్ని కూడా ప్రోత్సహించి ఇవాళ కొన్ని జనరేషన్స్, కొంత లక్షలాది మంది పిల్లలు వాళ్ళ అమెరికాలోనో మిగతా చోట్ల లేకపోతే ఇండియాలోనో సెటిల్ అయ్యి వాళ్ళ పేదరికాన్ని ఎవరి వల్ల తగ్గించుకోగలిగారు అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తికి వాళ్ళ హత్యా రాజకీయాలు ఎవరు చెప్తున్నారు? లక్ష్మీభారతి గారు, ఇంకెవరు? వీళ్ళకి అసలు చరిత్ర తెలుసా? వీళ్ళకి ఎవరైనా నమ్ముతారా? చరిత్ర తెలియదు. వాళ్ళు వచ్చి ఆ విలువలు లేవు, ఎందుకు డైరెక్ట్ గా చెప్పేయచ్చు మనం. ఆ విలువలు లేని వాళ్ళు వెన్నుపోటు ఎన్టీ రామారావు గారికి నేను ఒకటే చెప్తున్నా, ఎన్టీ రామారావు గారికి నిజమైనటువంటి వెన్నుపోటు పొడిచింది లక్ష్మీభారతి గారు. చరిత్ర రాస్తాను వెళ్ళి పుస్తకం. అయితే పాదసారథి రెడ్డి గారు చాలా గోల్డెన్ వర్డ్స్ కొన్ని మాట్లాడాడు. అందులో ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే, గడిచిన ఒక 20-30 సంవత్సరాలుగా నాకు ఇంకోటి కూడా చెప్తున్నా, పార్థసారథి రెడ్డి గారితో నాకు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి పరిచయం. నాకు అతను అదొక రకమైనటువంటి డిప్రెషన్ లో ఉంటాడు ఇప్పుడు. తమ్ముడు కోల్పోయి అతని మీద చేస్తే అతను ఎవరితో మనం పలకరిస్తే తప్ప మాట్లాడు. అతను ఒక రకంగా జీవోత్సవంగా ఉంటున్నాడు అప్పటి నుంచి. అలాగే ఉన్నాడు మాట్లాడటం. ఏమంటారంటే ఒక 20-25 ఇయర్స్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళిపోయారు పిల్లలు. బీటెక్ లేకపోతే కంప్యూటర్స్ అవి ఇవి చదువుతున్నారు. ఈ ఆర్ట్స్ గ్రూపులు లేకపోతే లోక జ్ఞానం ఇవేం పట్టించుకోవట్లేదు. అందువల్ల ఇప్పుడున్న ఈ తరానికి జగన్మోహన్ రెడ్డి ఏంటి, వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ నానేంటి, ఈ చరిత్ర అంతా తెలియాలంటే అందుకనే ఆయన కొడుకును ఆయన మనమన్నాం ఆర్ట్స్ లో జాయిన్ చేయించాయంట. అది కూడా చెప్పాడు నాతో డిబేట్ లో. చెప్పి నేను మీరు కూడా వినుంటారు కదా, రాష్ట్రం అంతా తిరుగుతాం అందరం కలిసి అన్నారు. సరే ఇందా మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. నాకు పార్థసారథి రెడ్డి చాలా కొద్దిగానే చెప్పాడు, మీరు సమయం ఎక్కువ ఇస్తే ఓ రోజు పడుతుంది మీకు. అవునా? చరిత్ర చెప్పేదానికి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. పెద్ద సఫరర్ కూడా పాపం. అవును. బాబాయ్ హత్య వాళ్ళే ఏం మాట్లాడారు, గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత నరాసుర రక్ష చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. చాలా ప్లాన్డ్ మర్డర్ వాళ్ళే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, సునీత గారు వాళ్ళ చెల్లెలు
మా తండ్రిని ఎవరు చంపారో తెలుసన్నా అని చెప్పి అడిగింది పలకల. ఆ తర్వాత సొంత చెల్లెలు పోయి బాబాయిని ఎవరు చంపారని అడిగింది పలకల. ఈ రోజు ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు రోడ్డెక్కి చంపినారని, నా ఆస్తులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు, నన్ను ఇబ్బంది పెట్టాను మాట్లాడితే, చివరకు కన్న తల్లి కూడా బహిరంగ లేఖలు రాస్తా ఉంది. అవును అవును, అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తుల విషయం గాని ఇంకోటి గాని. ఎనీవే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ పరిస్థితి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, బహిరంగ లేఖలు కూడా రాస్తే ఒక్క లేఖకు గాని ఒక చెల్లెలకు గాని ఏ రోజైనా సమాధానం చెప్పినాడా బహిరంగంగా గాని ఇంట్లోకి పిలిచి కానీ? అవి మాట్లాడ్డా ఆయన. ముందు నీ ఇంట్లో సమస్యలు తెలుసుకో. అక్రమంగా 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ఆస్తులు సంపాదించి అక్రమ సంపాదన అంతా చేసి ఈ రోజు ఆ అక్రమ సంపాదనలో పంపకాల్లో భాగాల్లో తేడాలు వచ్చి అన్న చెల్లెలు కొట్లాడుకుంటాడు. రాజమౌళి ప్రసాద్ రెడ్డితో సమాధానం చెప్పించాడు కదా, ఆయన చెప్పలేదు కానీ. అన్నా చెల్లెలు కొట్లాడుకునే దేనికి? అధికారం అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తుల కోసం. దానికోసం కొట్లాడుకుంటా దాన్ని మళ్ళా నాకు అన్యాయం జరిగింది ఈమె బహిరంగ లేఖలు వీళ్ళంతా ఏది వీళ్ళు ప్రజలకి ఏమి చెప్తున్నారు? వీళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. 2004లో ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లకు కూడా డబ్బు లేవు అని ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం, అంతే కదా ఆ కుటుంబం. అవును, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రిక్వెస్ట్ పెట్టుకుని ఆ ఇంటిదేదో స్థలానిదేదో సాగర్ సొసైటీలో ఇంటిదేదో వివాదం ఉంటే అది రెగ్యులరైజ్ చేపిస్తే దాన్ని అమ్ముకుంటే 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు వస్తే ఎలక్షన్ చేయించుకున్న ఇది. మరి లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేయాలనుకున్నా, ప్రత్యర్థులను అంతమొందించాలనుకున్నా, నిర్మూలించాలనుకున్నా 95 నుంచి 2004 మధ్య 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదే. చేయాలనుకుంటే చేయలేడు ఆయన ఎంతసేపు అభివృద్ధి పెట్టుబడులు రాష్ట్ర సంపద దీని మీద తప్ప ఆయన బుర్ర అటువంటి వ్యక్తులు అటువంటి దాంట్లో మీద ఉండదు ఆయనకు. ఈరోజు కేవలం ఇది ఒక బ్రహ్మాండమైన డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల్లో డైవర్షన్ చేయాలనుకున్నాడేమో గాని ఆయన సూపులో పడ్డాడు. ఇప్పుడు సూపులో పడి మొత్తం ఈ జనరేషన్ కూడా హిస్టరీ ఏంటో భాగవతం ఏంటో అందరికి తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కాదు రెగ్యులరైజ్ చేసింది, ఆయన సీఎం గా ఉండగా కేబినెట్ లో తీసుకొచ్చి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అడిగాడు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అడిగారు, ఆయన చేయలేదు. ఈయన గెలవగానే కేబినెట్ లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఓకే చేశారు, కరెక్ట్. నేనే మిస్ అయ్యాను. చంద్రబాబు నాయుడు అప్లై చేస్తే జరగలేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఫస్ట్ చేసిన పని ఫస్ట్ క్యాబినెట్ లోనే రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ విక్రమ్ గారు అండ్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో కలుద్దాం. శుభరాత్రి.